Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC exam 2026 30-day crash course series. ఈరోజు మనం డే 25లో ఇండియన్ పాలిటీ పార్ట్ 4కి సంబంధించి ఆర్టికల్స్ 1 నుండి 395 వరకు అన్ని ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండేదాన్ని క్విక్ రివిజన్ చేద్దాము. సో పార్ట్ వైజ్ నేను చెప్తాను. ప్రతి పార్ట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. పార్ట్ 1 నుంచి చివరి పార్ట్ వరకు. ఈ పార్ట్ 1 ఏంటి, పార్ట్ 2లో ఏం కవర్ అవుతుంది, ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట. సో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. క్విక్గా రివైజ్ చేసేద్దాము. ఈ మధ్యలో నేను ఏవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఏవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ వస్తుంది, డిపిఎస్పీస్ వస్తుంది, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ వస్తుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నమాట. దాంట్లో ఉన్న ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. సో స్టార్ట్ చేద్దాము. పార్ట్ 1, ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఈ పార్ట్ 1లో ఆర్టికల్ 1 నుంచి 4 వరకు ఉంటుంది. ఆర్టికల్ 1 డిఫైన్స్ ద నేమ్ అండ్ టెరిటరీ ఆఫ్ ద యూనియన్. ఆర్టికల్ 2 అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్ అడ్మిషన్ కానీ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆర్టికల్ 2లో మెన్షన్ చేసి ఉంటారు ఆ ప్రొవిజన్స్ ఎలా చేయాలి అంతా. ఆర్టికల్ 3 ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్, బౌండరీస్ ఆర్ నేమ్స్. ఇప్పుడు మన ఆంధ్ర నుంచి తెలంగాణ ఫామ్ అయింది కదా, సో ఎట్లా అంటే ఆర్టికల్ 3 ప్రకారం ఆల్టరేషన్ ఆఫ్ స్టేట్స్. నెక్స్ట్ ఆర్టికల్ 4 లాస్ అండర్ ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 టు అమెండ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్. సో ఈ రెండు ఆర్టికల్స్లో ఏదైనా లాస్ చేస్తే ఫస్ట్ అండ్ ఫోర్త్ షెడ్యూల్లో అమెండ్మెంట్ కావాలన్నమాట. సో ఇది పార్ట్ 4 లెక్చర్ కదా. ఆల్రెడీ పార్ట్ 1 టు పార్ట్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ పాలిటీకి సంబంధించి ఎన్టీపీసీకి యూజ్ అయ్యేది నేను వీడియోస్ చేస్తున్నాను, కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ చూసి నేర్చుకోండి. పార్ట్ 2 సిటిజన్షిప్ పైన, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 5 to 11 కవర్ అవుతుంది సిటిజన్షిప్లో. 5 వచ్చి సిటిజన్షిప్ అట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కమెన్స్మెంట్ అప్పుడంటే 1950 ఆ టైంలో ఉన్న సిటిజన్షిప్. ఆర్టికల్ 6 వచ్చి రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ పర్సన్స్ మైగ్రేటింగ్ ఫ్రమ్ పాకిస్తాన్. ఆర్టికల్ 6 వచ్చి ఫ్రమ్ పాకిస్తాన్. ఆర్టికల్ 7 టు పాకిస్తాన్, మన ఇండియా నుంచి. రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్ ఆఫ్ పర్సన్స్ మైగ్రేటింగ్ టు పాకిస్తాన్. ఆర్టికల్ 8 సిటిజన్షిప్ ఆఫ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అబ్రాడ్, పిఐఓస్ అంటారు, పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. ఆర్టికల్ 9 పర్సన్స్ అక్వైరింగ్ ఫారెన్ సిటిజన్షిప్ సీజ్ టు బీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఎవరైనా ఫారెన్ కంట్రీ యొక్క సిటిజన్షిప్ యాక్సెప్ట్ చేసేస్తే ఇంకా మన కంట్రీలోని వాళ్ళ సిటిజన్షిప్ని సీజ్ చేసేస్తారనమాట. సో ఇండియాలో ఓన్లీ సింగిల్ సిటిజన్షిప్పే ఉంటుంది. మీరు ఇండియాలో ఒక సిటిజన్ అయి ఉండి ఇంకో కంట్రీలో నేను సిటిజన్షిప్ తీసుకుంటాను అంటే ఒప్పుకోరనమాట. ఆర్టికల్ 10 కంటిన్యూయన్స్ ఆఫ్ రైట్స్ ఆఫ్ సిటిజన్షిప్. ఆర్టికల్ 11 పార్లమెంట్ ఎంపవర్డ్ టు రెగ్యులేట్ సిటిజన్షిప్ బై లా ప్రకారము సిటిజన్షిప్ని రెగ్యులేట్ చేసేది ఓన్లీ పార్లమెంట్కి ఆ పవర్ ఉంది, స్టేట్స్కి ఆ పవర్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పార్లమెంటే లాస్ ప్రిపేర్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, అన్నీ ఇంపార్టెంటే. ఆర్టికల్ 12 వచ్చి డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అనమాట. స్టేట్ అంటే ఏంటి, ఎనీథింగ్ అండర్ ద గవర్నమెంట్, అన్నీ కూడా ఆ బాడీస్ అంతా కూడా స్టేట్ కిందే వస్తుంది. ఆర్టికల్ 13 లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వాయిడ్. ఏదైతే ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేస్తూ లాస్ అని చేస్తే అవి వాయిడ్గా డిక్లేర్ చేస్తారనమాట. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ 5 గ్రౌండ్స్ ఉంటాయి కదా, ఆ గ్రౌండ్స్ పైన ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. మొన్న ఈడబ్ల్యూఎస్ అంటే రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ వచ్చింది కదా, సో పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఇక్కడ ఆర్టికల్ 15లో ఎడ్యుకేషన్ కూడా వస్తుంది. అక్కడ ఆర్టికల్ 15 క్లాస్ 6, ఆర్టికల్ 16 క్లాస్ 6 అనేది ఈ రెండింటిని అమెండ్ చేసి ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడానికి. సో అది. నెక్స్ట్ ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ మహారాజా, రాజా ఇలాంటి టైటిల్స్ అబాలిష్ చేస్తారు. అలాంటి టైటిల్స్ ఎవరు పెట్టుకోకూడదు, ఉన్నా కూడా ఎక్కడ గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో మెన్షన్ చేయకూడదు అనమాట. ఆర్టికల్ 19 6 ఫ్రీడమ్స్ గ్యారంటీడ్ టు సిటిజన్స్. Article 20 protection in respect of conviction for offences. Article 21 protection of life and personal liberty. 21A right to education. 22 protection of rights in certain cases.
23 prohibition of traffic in human beings and forced labor. 24 prohibition of child labor. 25 freedom of conscience and religion. 26 to manage religious affairs, anni freedom to manage religious affairs. 27 freedom from taxation for religious promotion. 28 freedom from attending religious instruction. 29 ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం. ఆర్టికల్ 30 రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ మేనేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్టికల్ 31 ఇది రిపీల్ చేసేసారు, రైట్ టు ప్రాపర్టీని. ఇది రిపీల్ చేసేసి దీన్ని ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్స్ నుంచి కాన్స్టిట్యూషనల్ రైట్, ఒక లీగల్ రైట్గా చేశారనమాట ఆర్టికల్ 300A. నెక్స్ట్ ఆర్టికల్ 31A, B, C, D మళ్ళీ ఇన్సర్ట్ చేశారు. ఇవంతా కూడా చూడండి, సేవింగ్ ఆఫ్ లాస్, ప్రొవైడింగ్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ ఎక్సెట్రా, ఈ 9th షెడ్యూల్లో పెట్టిన లాస్ని ప్రొటెక్ట్ చేయడానికి అనమాట ఈ ఆర్టికల్స్ చేసింది. సేవింగ్ ఆఫ్ లాస్, గివింగ్ ఎఫెక్ట్ టు సర్టన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ డిక్లేర్డ్ 31D అన్కాన్స్టిట్యూషనల్గా డిక్లేర్ చేసి రిపీల్ చేసేసారు లేటర్. ఆర్టికల్ 32 చాలా ఇంపార్టెంట్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఏవేవి ఉన్నాయి, మ్యాండమస్, క్యో వారెంటో, సెర్షియోరరీ. నెక్స్ట్ ఇంకొక రెండు ఉన్నాయి కదా, అది మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆర్టికల్ 33 పార్లమెంట్ మే మోడిఫై రైట్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, రెస్ట్రిక్షన్స్ వైల్ మార్షల్ లా ఈజ్ ఇన్ ఫోర్స్. ఆర్టికల్ 34. 35 లెజిస్లేషన్ టు గివ్ ఎఫెక్ట్ టు ఫండమెంటల్ రైట్స్. ఇది పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా ఇంపార్టెంట్. ఆర్టికల్ 36 డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఫర్ దిస్ పార్ట్. 37 అప్లికేషన్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. 38 ప్రమోట్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్ అండ్ సోషల్ ఆర్డర్. 39 ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలసీ, అడిక్వేట్ లైవ్లీహుడ్, ఈక్వల్ పే ఎక్సెట్రా. 39A ఇది ఇంపార్టెంట్, ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పువర్ అనమాట. ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. ఇది గాంధీయన్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వచ్చిన, అంటే దీన్ని ఈ డిపిఎస్పీస్ని 3 టైప్స్గా విభజిస్తారనమాట. కాన్స్టిట్యూషన్ కాదు, అస్సలు కాదు, లేటర్ థింకర్స్ వాళ్ళందరూ. సో దాంట్లో గాంధీయన్ ఐడియాలజీకి సూట్ అయ్యేది ఆర్టికల్ 40 ఆర్గనైజేషన్ ఆఫ్ విలేజ్ పంచాయత్స్. తర్వాత 41 రైట్ టు వర్క్, ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్. 42 హ్యూమెన్ వర్కింగ్ కండిషన్స్ అండ్ మ్యాటర్నిటీ రిలీఫ్. 43 లివింగ్ వేజ్ ఫర్ వర్కర్స్. 43A వర్కర్స్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ సిటిజన్స్. 45 early childhood care and education. 46 promotion of interests of SCs, STs and weaker sections. 47 duty of the state to raise nutrition and health. 48 organization of agriculture and animal husbandry. ఇది కూడా గాంధీయన్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని. 48A ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్. 49 ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్. 50 సపరేషన్ ఆఫ్ జుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఇది ఎలా గుర్తుపెట్టుకోండి అంటే, జుడిషియరీ 25 అనుకోండి, ఎగ్జిక్యూటివ్ 25 అనుకోండి, హాఫ్. ఆర్టికల్ 50ని హాఫ్ చేస్తున్నారు అన్నట్లు, ఊరికే ఒక గుడ్డి గుర్తులాగా. ఆర్టికల్ 51 వచ్చి ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఇంటర్నేషనల్లో ఇలా ఉంటుంది కదా, అంటే 1 లాగా అనిపిస్తుంది కదా, సో 51 అలాగా, అంటే వియర్డ్గా అనిపిస్తుంది, బట్ గుర్తుపెట్టుకోవడానికి అది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అవంతా 50, 51 కూడా. నెక్స్ట్ పార్ట్ 4A చూద్దాం, ఫండమెంటల్ డ్యూటీస్. ఇది 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్టికల్ 51Aలో అనమాట, 51A ఇన్సర్ట్ చేసి ఫండమెంటల్ డ్యూటీస్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో నేను ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేసిన కమిటీ పేరేంటి? చాలా ఇంపార్టెంట్, మీకు తెలిస్తే చెప్పండి నాకు. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఏవేవి? టు అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అండ్ టు రెస్పెక్ట్ ఇట్స్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్. ఇది ఏంటంటే నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, ఈ 2 మాత్రమే ఇక్కడ ఉంది. అండ్ ఆల్సో అబైడ్ బై ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తే అది చెయ్యాలి. టు చెరిష్ అండ్ ఫాలో ద నోబల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవర్ నేషనల్ స్ట్రగుల్. టు అప్హోల్డ్ అండ్ ప్రొటెక్ట్ ద సావరెంటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. To defend the country and render national service when called upon to do so. To promote harmony and the spirit of common brotherhood amongst all the people of India.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, లాంగ్వేజ్ ఇవంతా అనమాట. టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, లేక్స్, రివర్స్, వైల్డ్ లైఫ్ అంతా, టు డెవలప్ ద సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ రిఫార్మ్, టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జ్యూర్ వైలెన్స్ చేయకూడదు, టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ spheres of individual and collective activity so that the nation constantly rises to higher levels. Next, K అనేది 51A K clause K added by the 86th Amendment Act 2002. ఇదేంటంటే టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిట్వీన్ ఏజ్ ఆఫ్ 6 to 14 years. ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో 6 to 14 years మెన్షన్ అయి ఉంది. అలా కూడా అడుగుతారు, 6 to 14 years ఏజ్ గ్రూప్లో కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పింది దేంట్లో అంటే ఫండమెంటల్ డ్యూటీస్లో. నెక్స్ట్ పార్ట్ 5 యూనియన్, ఇది ఇంపార్టెంట్, ఎగ్జిక్యూటివ్ కూడా, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ పార్లమెంట్ అనమాట. 52 ఇంపార్టెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని మెన్షన్ చేస్తుంది ఆ పోస్ట్ని. 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్. 54 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. 55 మేనర్ ఆఫ్ ఎలక్షన్, టర్మ్ ఆఫ్ ఆఫీస్. 56 57 ఎలిజిబిలిటీ ఫర్ రీ ఎలక్షన్. 58 క్వాలిఫికేషన్స్ ఫర్ ఎలక్షన్. 59 కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్. తర్వాత 60 వచ్చి ఓత్ ఆర్ అఫర్మేషన్ బై ప్రెసిడెంట్. ఇది ఇంపార్టెంట్. ఇది ఎలా గుర్తుపెట్టుకోండి అంటే ఓత్లో ఇది ఓ లాగా ఉంటుంది కదా, 60 పక్కన ఒక 0 లాగా ఉంటుంది. సో 60 0నే, అది 60 0 లాగా కాదు, 60 O0 O అలా గుర్తుపెట్టుకోండి. ఓత్ ఆర్ అఫర్మేషన్ బై ప్రెసిడెంట్. 61 వచ్చి ఇంపీచ్మెంట్లో I ఇలా ఉంటుంది, 1 కూడా రోమన్ న్యూమరల్లో ఇలా ఉంటుంది కదా. సో 61, ఈ 1 వచ్చి ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అని అట్లా. 62 టైమ్ ఫర్ ఎలక్షన్ టు ఫిల్ వేకెన్సీ. 63 వైస్ ప్రెసిడెంట్. రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు కదా, ఎవరు ఎన్నికయ్యారు అది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 63 దట్ ఈస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. 64 వచ్చి వైస్ ప్రెసిడెంట్ యాజ్ ఎక్స్ ఒఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభకి బై వర్చ్యూ ఆఫ్ దిస్ పొజిషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా రాజ్యసభకి చైర్మన్ అయిపోతారనమాట. దట్ ఈస్ ఎక్స్ ఒఫిషియో చైర్మన్ అంటారు దాన్ని. 65 అంటే వైస్ ప్రెసిడెంట్ టు యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్. 66 ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. 67 టర్మ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. 68 టైమ్ ఆఫ్ ఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్. 69 ఓత్ బై వైస్ ప్రెసిడెంట్. 70 discharge of president's functions in other contingencies. 71 matters relating to presidential or vice presidential election. 72 ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, pardoning powers of the president. అదే రెమిట్ చేయడము, పనిష్మెంట్ని, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, రిప్రైవ్, ప్యార్డన్, ఇవంతా ప్రెసిడెంట్ చేయగలుగుతారనమాట ఆ పవర్స్ ఇవి. 73 ఎక్స్టెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్. 74 ఇది ఇంపార్టెంట్. 74 and 75 చాలా ఇంపార్టెంట్. 76 కూడా ఇంపార్టెంటే. 74 ఏంటి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్. 75 వచ్చి అదర్ ప్రొవిజన్స్ అబౌట్ మినిస్టర్స్ అంటే సెంట్రల్ మినిస్టర్స్. తర్వాత 76 ఇంపార్టెంట్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. 77 కండక్ట్ ఆఫ్ గవర్నమెంట్ బిజినెస్. 78 డ్యూటీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. 78 వచ్చి డ్యూటీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ ద పార్లమెంట్. యూనియన్లోనే పార్ట్ 5లో ప్రెసిడెంట్, పార్లమెంటు, వైస్ ప్రెసిడెంట్ ఇలా వస్తారనమాట. 79 వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్. అంటే ఎలా కంపోజ్ అవుతుంది పార్లమెంట్ అని. కాన్స్టిట్యూషన్ అంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యూషన్ కాదు, మన రాజ్యాంగం అది కాదు, ఎలా కాన్స్టిట్యూట్ అవ్వాలి. ఒక లోక్సభ ఉంటుంది, ఒక రాజ్యసభ ఉంటుంది, ఎన్ని మెంబర్స్ ఉండాలి, ఎవరు స్పీకరు, అంటే కాన్స్టిట్యూషన్, ఆ మెంబర్స్ ఎలా కాన్స్టిట్యూట్ అవ్వాలి అనేదన్నమాట పార్లమెంట్. ఈ 2 ఆర్టికల్స్ ఇంపార్టెంట్. 80 81 కాంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ అండ్ కంపోజిషన్ ఆఫ్ లోక్సభ. 82 వచ్చి రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్. ఇది కూడా ఇంపార్టెంట్. ఇది డీలిమిటేషన్ అంటారు కదా, డీలిమిటేషన్ ఇప్పుడు జరగబోయే సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ కూడా చేస్తారనమాట. ఇది ఈ సెన్సస్ తర్వాతే మోస్ట్లీ ఉండొచ్చు, కన్ఫర్మ్గా కాదు, మోస్ట్లీ. సో డీలిమిటేషన్ అంటే ఉన్న సీట్స్ని ఇప్పుడు కొత్తగా జనాభా యాడ్ అయి ఉంటారు కదా, దానికి తగినట్టు కాన్స్టిట్యూయెన్సీస్ని డివైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. డీలిమిటేషన్ అంటారు దాన్ని. రీఅడ్జస్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ సెన్సస్, దాన్ని డీలిమిటేషన్ అంటారు. ఆర్టికల్ 82 ఇంపార్టెంట్. ఆర్టికల్ 83 డ్యూరేషన్ ఆఫ్ పార్లమెంట్. 84 క్వాలిఫికేషన్స్ ఫర్ మెంబర్షిప్. 85 సెషన్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ prorogation. 86 right of president to address parliament. 87
Special address by the President. 88 rights of ministers and Attorney General in Parliament. 89 chairman and deputy chairman of Rajya Sabha. 90 vacation and resignation of deputy chairman. 91 power of deputy chairman in absence of chairman. 92 secretariat of parliament. 93 speaker and deputy speaker. ఇది ఇంపార్టెంట్. స్పీకర్ డెప్యూటీ స్పీకర్ 93లోనే ఉంటారు. 94 vacation and resignation of speaker or deputy speaker. 95 powers of deputy speaker in absence of speaker. 96 salaries of presiding officers. 97 secretariat of parliament. Parliament secretariat ఎక్కడ ఉండాలి అది డిసైడ్ చేస్తుంది. 98 officers and staff of parliament. 99 oath by members of parliament. 100 voting in houses, quorum and power to act despite vacancies. 101 vacation of seats. 102 disqualification for membership. 103 decision on questions of disqualification. 104 penalty for sitting and voting before taking oath. 105 powers and privileges of parliament and members. 106 salaries and allowances of members. 107 introduction and passing of bills. 108 joint sitting of both the houses. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 109 స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. 110 ఇది ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. 110ని మనం బడ్జెట్ అంటాం కదా, వాడుక భాషలో బడ్జెట్ అంటాం, కానీ దాని యాక్చువల్ మీనింగ్ 112 దట్ ఈస్ బడ్జెట్ అంటే అది. ఇది వచ్చి డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. ఏది మనీ బిల్ అవుతుంది, ఏది మనీ బిల్ కాదని ఎవరు డిసైడ్ చేస్తారు? స్పీకర్ కదా. స్పీకర్ దేని బేస్ చేసుకొని ఇక్కడ డెఫినేషన్ ఉంటుంది. మనీ బిల్ అంటే ఏది మనం డిఫైన్ చేయాలి మనీ బిల్గా అని. సో 110 అనమాట, ఆర్టికల్ 110. నెక్స్ట్ ఆర్టికల్ 111 వచ్చి అసెంట్ టు బిల్స్. ఇప్పుడు ఇది 112 ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. 110 112 చాలా ఇంపార్టెంట్. యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, బడ్జెట్ అని ప్రవేశపెడతారు కదా ప్రతి సంవత్సరము, దానికి యాక్చువల్ ప్రాపర్ నేమ్ వచ్చి యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అంటారనమాట. బడ్జెట్ అనేది మనం జనరల్ వాడుక భాషలో మాట్లాడే టర్మ్ అది బడ్జెట్ అని. 113 ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్ రిలేటింగ్ టు ఎస్టిమేట్స్. 114 అప్రాప్రియేషన్ బిల్స్. 115 సప్లిమెంటరీ అండ్ ఎక్సెస్ గ్రాంట్స్ స్టేట్స్కి వాటికి. 116 ఓట్స్ ఆన్ అకౌంట్, ఓట్స్ ఆఫ్ క్రెడిట్. 117 స్పెషల్ ప్రొవిజన్స్ యాజ్ టు ఫినాన్షియల్ బిల్స్. 118 రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. 119 రెగ్యులేషన్ బై లా ఆఫ్ ప్రొసీజర్ ఇన్ పార్లమెంట్. 120 లాంగ్వేజ్ టు బి యూజ్డ్ ఇన్ పార్లమెంట్. 121 రిస్ట్రిక్షన్ ఆన్ డిస్కషన్ ఆఫ్ జడ్జెస్ కండక్ట్. నెక్స్ట్ 122 కోర్ట్స్ నాట్ టు ఎంక్వైర్ ఇంటూ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు పార్లమెంట్లో ఏం జరుగుతూ ఉన్నా కూడా ఆ ప్రొసీడింగ్స్ సంబంధించి కోర్టు ఎంక్వైరీ చేయలేదన్నమాట, ఆ పవర్ లేదు. సో ఆర్టికల్ 122 ఆ పవర్ ఇస్తుంది పార్లమెంట్కి. 123 ఇంపార్టెంట్ ఏంటి? పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు ప్రామల్గేట్ ఆర్డినెన్సెస్. ఇప్పుడు హౌస్ లేనప్పుడు ఇమీడియట్గా ఏదైనా లా చేయాలి టెంపరరీగా అనమాట, టెంపరరీగా వితౌట్ పార్లమెంటరీ అప్రూవల్, వితౌట్ ద అప్రూవల్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆర్డినెన్సెస్ అనేది ప్రొమల్గేట్ చేస్తారు, అది ప్రెసిడెంట్ చేస్తారనమాట 123 ప్రకారం. 124 చాలా ఇంపార్టెంట్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది మన ఇండియాకి అని మెన్షన్ చేసేది ఆర్టికల్ 124. ఆర్టికల్ 125 సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ జడ్జెస్. 126 అపాయింట్మెంట్ ఆఫ్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్. 127 అపాయింట్మెంట్ ఆఫ్ ad hoc judges. 128 attendance of retired judges at sittings. 129 supreme court as a court of రికార్డ్గా ఉంటుంది. సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ 130. ఎక్కడ సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఉంది? ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. 131 నుంచి ఇంపార్టెంట్, 131 నుంచి 134 వరకు ఇంపార్టెంట్. 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్టు. 132 అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఇన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఇన్ సివిల్ మ్యాటర్స్, అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్. 134 అపీల్ చేసుకుంటారు కదా, హైకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ మనకు అనుకూలంగా రాలేదు అని అనుకుంటే సుప్రీంకోర్టులో మళ్ళీ అపీల్ చేసుకోవచ్చు. ఇదన్నమాట, అలా చెప్తుంది కాన్స్టిట్యూషన్ ఒకటి, సివిల్ క్రిమినల్ కేసులకి. నెక్స్ట్ 134A సర్టిఫికేట్ ఫర్ అపీల్ టు సుప్రీం కోర్ట్. 135 జ్యూరిస్డిక్షన్ అండ్ పవర్స్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్ ట్రాన్స్ఫర్డ్. 136 స్పెషల్ లీవ్ టు అపీల్ బై సుప్రీం కోర్ట్, ఇంపార్టెంట్ ఇది. 137 రివ్యూ ఆఫ్ జడ్జ్మెంట్స్. 138 ఎన్లార్జ్మెంట్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్. 139 పవర్ టు ఇష్యూ రిట్స్.
పవర్ టు ఆర్టికల్ 32లో ఆర్టికల్ 32లో రిట్స్ ఉంటాయి కదా, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు, దాన్ని ఇష్యూ చేసే పవర్ ఆర్టికల్ 139లో మెన్షన్ చేసి ఉన్నారనమాట. 139A ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్టన్ కేసెస్ టు సుప్రీం కోర్ట్, 140 ఆన్సిలియరీ పవర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, 141 లా డిక్లేర్డ్ బై సుప్రీం కోర్ట్ బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్, అన్ని కోర్ట్స్ పైన సుప్రీం కోర్ట్ ఏ లా డిక్లేర్ చేస్తే అది బైండింగ్గా ఉంటుందన్నమాట. 142 ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిక్రీస్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, 143 పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు కన్సల్ట్ సుప్రీం కోర్ట్. ఇది ఇంపార్టెంట్. రీసెంట్గా మన ప్రెసిడెంట్ ముర్ము గారు కొన్ని క్వశ్చన్స్ అడిగారు సుప్రీం కోర్ట్ని, కొన్ని పవర్స్ గురించి అవంతా అనమాట. ఒక 11 ఆర్ ఎన్నో ఒక నెంబర్ ఉంది, 14 క్వశ్చన్స్ 11 క్వశ్చన్స్ ఏమో అడిగారు. సో ఏ ఆర్టికల్ బేస్ చేసుకొని అంటే 143 ప్రకారం అనమాట. ఇంపార్టెంట్ ఇది. 144 సివిల్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ టు యాక్ట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, 145 రూల్స్ ఆఫ్ కోర్ట్, 146 ఆఫీసర్స్ అండ్ సర్వెంట్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్, 147 ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, 148 ఇది ఇంపార్టెంట్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. 148 వచ్చి సిఏజీ యొక్క అపాయింట్మెంట్ అండ్ డ్యూటీస్, 149 డ్యూటీస్ అండ్ పవర్స్ ఆఫ్ సిఏజీ, 150 ఫార్మ్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ స్టేట్స్, 151 ఆడిట్ రిపోర్ట్స్. పార్ట్ 6 స్టేట్స్ అనమాట. ఆర్టికల్స్ 152 to 237 వరకు. సో ఆర్టికల్ 152 డెఫినేషన్ ఆఫ్ స్టేట్ ఫర్ దిస్ పార్ట్. తర్వాత 153 గవర్నర్స్ ఆఫ్ స్టేట్ ఇంపార్టెంట్, 154 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్, 155 అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్, 156 టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్, 157 క్వాలిఫికేషన్స్ ఫర్ గవర్నర్, 158 కండిషన్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్, 159 ఓత్ ఆర్ అఫర్మేషన్ బై గవర్నర్, 160 డిశ్చార్జ్ ఆఫ్ గవర్నర్స్ ఫంక్షన్స్ ఇన్ సర్టన్ కాంటింజెన్సీస్, 161 pardoning powers of the governor, 162 extent of executive power of the state, 163 ఇంపార్టెంట్. అక్కడ ఏంటి, ప్రెసిడెంట్కి ఆర్టికల్ 74 ద్వారా అసిస్ట్ చేస్తారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ గవర్నర్కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్టికల్ 163 ద్వారా అసిస్ట్ చేస్తారనమాట, టు ఎయిడ్ అండ్ అడ్వైజ్గా. ఆర్టికల్ 164 అదర్ ప్రొవిజన్స్ అబౌట్ మినిస్టర్స్, ఇక్కడ మన స్టేట్ మినిస్టర్స్. 165 అడ్వకేట్ జనరల్ ఫర్ ద స్టేట్, అక్కడే అటార్నీ జనరల్ కదా, అటార్నీ జనరల్ ఆర్టికల్ 76. అలానే 165 ఇక్కడ అడ్వకేట్ జనరల్ ఫర్ ద స్టేట్ అనమాట. అది నెక్స్ట్. ఇక్కడ చూడండి కొన్ని ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ దగ్గర, యూనియన్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 76 అని ఉందనుకోండి, దీనికి 89 యాడ్ చేసామనుకో ఎంత వస్తుంది, 155 కదా, 155 9 ఒక 165 కదా, ఆర్టికల్ 165. అక్కడ 76 ఏంటి, అటార్నీ జనరలా, ఒక 89 యాడ్ చేస్తే 165కి ఇక్కడ అడ్వకేట్ జనరల్ వస్తుంది. అలా కొన్ని ఆర్టికల్స్కి మాత్రం ఈ రూల్ అప్లై అవుతుందన్నమాట. మీరు కావాలంటే మీ ఎగ్జామ్స్ అయిపోయినాక చెయ్యండి ఈ పని, ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి. యూనియన్కి సంబంధించిన ఆర్టికల్స్కి 89 యాడ్ చేసామంటే అది స్టేట్కి సంబంధించిన ఆర్టికల్స్ కొన్ని అప్లై అవుతాయి, అన్నీ కాదు కొన్ని. ఇప్పుడు మనం చూసాం కదా అడ్వకేట్ అటార్నీ జనరల్ లాగా, అలాగనమాట కొన్ని అప్లై అవుతాయి ఆ ట్రిక్లో. 166 వచ్చి కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్, 167 డ్యూటీస్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, 168 కాన్స్టిట్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్, 169 అబాలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, ఇది ఇంపార్టెంట్, 170 కంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, 171 కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, 172 డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్, 173 క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్, 174 సెషన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ prorogation and dissolution, 175 right of governor to address the house, 176 special address by the governor, 177 rights of ministers and advocate general in legislature, 178 స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ. అక్కడ 93 కదా, 93 మనం నేర్చుకున్నాం ఏంటది, స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ 178లో స్పీకర్ అండ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ అసెంబ్లీ, కానీ ఇక్కడ 89 యాడ్ చేస్తే ఆ నంబర్ రాదు, 9 + 3 12, ఇదేంటి 99 182 లాగా వస్తుంది. ఇక్కడ 182కి చైర్మన్ అండ్ డెప్యూటీ చైర్మన్ వస్తుంది. సో అది అంటే కొన్ని ఆర్టికల్స్కి 89 అనే రూల్ అప్లై అవుతుంది, కొన్నిటికి అవ్వదన్నమాట. సో 179 వెకేషన్ అండ్ రెసిగ్నేషన్ ఆఫ్ స్పీకర్ ఆర్ డెప్యూటీ స్పీకర్, 180 పవర్స్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్, 181 స్పీకర్ నాట్ టు ప్రిసైడ్ వైల్ రెజల్యూషన్ ఫర్ రిమూవల్ అండర్ కన్సిడరేషన్. ఆయన ఆ స్పీకర్ని రిమూవ్ చేయాలి అని ఒక రెజల్యూషన్ ఆ హౌస్లో ఉంది అంటే అప్పుడు ఆయన ప్రిసైడ్ చేయలేరు అనమాట. స్పీకరే కదా ఆ హౌస్కి
పెద్ద పెద్ద అన్నట్లు. ఆయన ఏది చెప్తే అదే అనమాట, అక్కడ స్పీకర్ రూలే అనమాట. కానీ ఆయన రిమూవ్ చేసే రెజల్యూషన్ ఆ కన్సిడరేషన్లో ఉంది అంటే హీ కెనాట్ ప్రిసైడ్. ఆయన ప్లేస్లో డిప్యూటీ స్పీకర్ ఉంటే డిప్యూటీ స్పీకర్ కానీ ఇంకెవరైనా మెంబర్స్లో నుంచి ఒకరు ప్రిసైడ్ చేయాలి. సో 182 చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, 183 టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ చైర్మన్ ఆర్ డిప్యూటీ చైర్మన్, 184 వెకేషన్ అండ్ రిజిగ్నేషన్ ఆఫ్ ఆఫీసెస్, 185 పవర్ ఆఫ్ డిప్యూటీ చైర్మన్, 186 salaries of presiding officers, 187 secretariat of state legislature, 188 oath or affirmation by members, 189 voting in houses quorum etc., 190 vacation of seats, 191 disqualification for membership, 192 decision on questions as to disqualifications, 193 penalty for sitting and voting before taking oath, 194 powers and privileges of state legislature and its members, 195 salaries and allowances of members, 196 introduction and passing of bills, 197 restrictions on bills other than money bills, 198 special procedure regarding money bills, 199 definition of money bills in states, 200 assent to bills by governors. ఇది ఇంపార్టెంట్, 200 గుర్తుపెట్టుకోండి. 201 గవర్నర్ మే రిజర్వ్ అ బిల్, governor may reserve the bill for consideration for president's consideration. Article 201 governor may reserve a bill for president's consideration. Article 202 annual financial statement of state, ఇది బడ్జెట్. అక్కడ ఏంటి 112 కదా, 112 ఇక్కడ ఈ బడ్జెట్ని యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ స్టేట్ అంటాం. సో అది 202లో మెన్షన్ చేశారు. 203 ప్రొసీజర్ ఇన్ లెజిస్లేచర్ విత్ రెస్పెక్ట్ టు ఎస్టిమేట్స్, 204 అప్రాప్రియేషన్ బిల్స్, 205 సప్లిమెంటరీ అడిషనల్ ఆర్ ఎక్సెస్ గ్రాంట్స్, 206 ఓట్స్ ఆన్ అకౌంట్, ఓట్స్ ఆఫ్ క్రెడిట్, ఎక్సెప్షనల్ గ్రాంట్స్, 207 స్పెషల్ provisions as to financial bills, 208 rules of procedure in state legislature, 209 regulation by law of procedure in legislature, 210 language to be used in legislature, 211 restriction on discussion of judges' conduct, 212 courts not to inquire into legislative proceedings, 213 governance ordinance making power. అక్కడ 123 ఏ ఆర్టికల్, ప్రెసిడెంట్స్ గవర్నెన్స్ మేకింగ్ పవర్ ఏ ఆర్టికల్ వస్తుంది, 123 కదా. ఇక్కడ 213 గవర్నర్స్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్. నెక్స్ట్ 214 హై కోర్ట్స్ ఫర్ స్టేట్స్, 215 హై కోర్ట్స్ టు బీ కోర్ట్స్ ఆఫ్ రికార్డ్, 216 కాన్స్టిట్యూషన్ ఆఫ్ హై కోర్ట్స్, 217 అపాయింట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ హై కోర్ట్ జడ్జెస్, 218 అప్లికేషన్ ఆఫ్ సర్టన్ ప్రొవిజన్స్ రిలేటింగ్ టు సుప్రీం కోర్ట్, 219 oath by high court judges, 220 restriction on practice after being a judge, 221 salaries and allowances of judges, 222 transfer of a judge from one high court to another, 223 acting chief justice, 224 additional and acting judges, 224A appointment of retired judges to sit in high court, 225 jurisdiction of existing high courts, 226 power of high courts to issue writs. పవర్ ఆఫ్ హైకోర్ట్స్ కూడా ఇష్యూ చేసే పవర్ ఉంది రిట్స్ని, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటారు కదా రిట్స్ని, వాటిని ఇష్యూ చేసే పవర్ కోర్ట్స్ కూడా ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు కంటే కూడా వైడర్ పవర్ ఇది, ఇంకా ఎక్కువ పవర్స్ ఉంది రిట్స్లో. అక్కడన్నా 5 రిట్స్, ఇక్కడ ఇంకా ఎక్కువ లీగల్ రిట్స్ అని ఇంకా కొన్ని యాడ్ అవుతాయి అన్నమాట. హైకోర్ట్స్కి అంత పవర్ ఉంది. 227 power of superintendence over subordinate courts, 228 transfer of certain cases to high court, 229 officers and servants of high courts, 230 extension of jurisdiction to union territories, 231 establishment of a common high court for 2 or more states. ఇది ఇంపార్టెంట్ 231, ఎందుకంటే 2 or more స్టేట్స్కి ఒకే హైకోర్ట్స్ ఉన్నాయి కదా. చాలా ప్లేసెస్లో అలా ఉందన్నమాట. చాలా స్టేట్స్కి ఇప్పుడు హర్యానా పంజాబ్కి కలిపి ఒక హైకోర్టు ఉంది. తర్వాత యూనియన్ టెరిటరీస్ నియర్ బై ఏదైనా ఉంటే వాటికి కూడా దాని నియర్ బై స్టేట్ ఉంటే ఆ స్టేట్కి ఆ యూనియన్ టెరిటరీ కలిపి ఒక హైకోర్ట్స్ ఉంటుంది అలా అనమాట. 232 వచ్చి రిపీల్ చేసేసారు. 233 అపాయింట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్, 234 రిక్రూట్మెంట్ ఆఫ్ పర్సన్స్ అదర్ దాన్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ టు ద జ్యుడిషియల్ సర్వీస్, 235 కంట్రోల్ ఓవర్ సబార్డినేట్ కోర్ట్స్, 236 ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండ్ జ్యుడిషియల్ సర్వీస్, 237 అప్లికేషన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ టు సర్టన్ క్లాస్ ఆఫ్ మెజిస్ట్రేట్స్,
పార్ట్ 7 వచ్చి స్టేట్స్ ఇన్ పార్ట్ బి ఆఫ్ ద ఫస్ట్ షెడ్యూల్, దీన్ని రిపీల్ చేసేసారు అప్పుడే. ఏ అమెండ్మెంట్లో అంటే 7th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రిపీల్ చేసేసారు ఆర్టికల్ 238ని. నెక్స్ట్ పార్ట్ 8లో యూనియన్ టెరిటరీస్ ఉంటాయి, ఇది ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ 239Aలో క్రియేషన్ ఆఫ్ లెజిస్లేచర్స్ అండ్ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ ఫర్ సర్టన్ యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు చండీగఢ్కి అండ్ ఢిల్లీకి చండీగఢ్ కాదు, పుదుచ్చేరి అండ్ ఢిల్లీకి సపరేట్గా అవి యూనియన్ టెరిటరీస్ అయినా కూడా లెజిస్లేచర్స్ ఉంది కదా, సపరేట్గా లెజిస్లేచర్స్. సో అలా అనమాట, ఈ ఆర్టికల్ కిందనే కాన్స్టిట్యూట్ చేస్తారు వాళ్ళకి లెజిస్లేచర్స్ అండ్ కౌన్సిల్స్ని కూడా. నెక్స్ట్ 239AA స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ఢిల్లీ, ఇది ఇంపార్టెంట్. 239AB ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఢిల్లీ. 240 పవర్ టు మేక్ రెగ్యులేషన్స్ ఫర్ సర్టన్ డ్యూటీస్. 241 హైకోర్ట్స్ ఫర్ యూనియన్ టెరిటరీస్. పంచాయత్స్కి సంబంధించి పార్ట్ 9 పంచాయత్స్ 243 to 243O. 243 డెఫినిషన్స్. 243A గ్రామ సభ. 243B కాన్స్టిట్యూషన్ ఆఫ్ పంచాయత్స్. 243C కాంపోజిషన్ ఆఫ్ పంచాయత్స్. 243D రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. 243E టర్మ్ ఆఫ్ పంచాయత్స్. 243F డిస్క్వాలిఫికేషన్స్. G పవర్స్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీస్. 243H ఫినాన్స్ ఆఫ్ పంచాయత్స్, ఇది ఇంపార్టెంట్. 243I వచ్చి స్టేట్ ఫినాన్స్ కమిషన్. J వచ్చి ఆడిట్ ఆఫ్ పంచాయత్ కమిషన్, ఇది ఇంపార్టెంట్, పంచాయత్ అకౌంట్స్లే. 243I వచ్చి స్టేట్ ఫినాన్స్ కమిషన్. 243K ఇది ఇంపార్టెంట్, ఎలక్షన్స్ టు పంచాయత్ అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్. స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ 243K ద్వారా కాన్స్టిట్యూట్ అవుతుంది అండ్ పంచాయత్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాయన్నమాట. 243L అప్లికేషన్ టు యూనియన్ టెరిటరీస్. 243M పార్ట్ నాట్ టు అప్లై టు సర్టన్ ఏరియాస్. 243N కంటిన్యూయన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లాస్. 243O బార్ టు ఇంటర్ఫియరెన్స్ బై కోర్ట్స్. సిమిలర్గా మున్సిపాలిటీస్కి 243P నుంచి 243ZZ వరకు. 243P డెఫినేషన్స్. Q కాన్స్టిట్యూషన్ ఆఫ్ మున్సిపాలిటీస్, మళ్ళీ కాంపోజిషన్. 243S వచ్చి వార్డ్స్ కమిటీ. T వచ్చి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్. U టర్మ్ ఆఫ్ మున్సిపాలిటీస్. V డిస్క్వాలిఫికేషన్స్ ఫర్ మెంబర్షిప్. W పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, పవర్స్ టు ఇంపోజ్ ట్యాక్సెస్. Y వచ్చి ఫినాన్స్ కమిషన్. 243Z ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. 243ZA ఎలక్షన్స్. 243ZB అప్లికేషన్ టు యూనియన్ టెరిటరీస్. 243ZC ఎక్స్క్లూజన్ ఆఫ్ సర్టన్ ఏరియాస్. 243ZD డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, ఇది ఇంపార్టెంట్. 243ZD మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ, అది కూడా ఇంపార్టెంటే. 243ZF కంటిన్యూయన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లాస్. 243ZG బార్ టు ఇంటర్ఫిరెన్స్ బై కోర్ట్స్. నెక్స్ట్ పార్ట్ 9B కోఆపరేటివ్ సొసైటీస్, ఇంపార్టెంట్. పార్ట్ 9B దేనికి సంబంధించింది అంటే కోఆపరేటివ్ సొసైటీస్కి. 243ZH డెఫినేషన్స్. ZI ఇన్కార్పొరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. 243ZJ నంబర్ అండ్ టర్మ్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్. 243ZK ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్. నెక్స్ట్ సూపర్సెషన్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ బోర్డ్, ఆడిట్ ఆఫ్ అకౌంట్స్. ఇవంతా అంత ఇంపార్టెంట్ కాదు, సో జస్ట్ మీరు ఒక గ్లాన్స్ చేసుకోండి పాజ్ చేసి. నెక్స్ట్ ఈ రెండు ఇంపార్టెంట్. 244 and 244A పార్ట్ 10 స్కెడ్యూల్డ్ అండ్ ట్రైబల్ ఏరియాస్. స్కెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబ్స్ 244లో. 244Aలో ఫార్మేషన్ ఆఫ్ అటానమస్ స్టేట్ విత్ ఇన్ అస్సాం లోపలే అటానమస్ స్టేట్స్ ఫార్మేషన్ అనమాట 244A. పార్ట్ 11 వచ్చి రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ ద స్టేట్స్. యూనియన్కి స్టేట్స్కి రిలేషన్స్ మెన్షన్ చేస్తుంది పార్ట్ 11. 245 ఎక్స్టెంట్ ఆఫ్ లాస్ మేడ్ బై పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. 246 సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ లాస్. 246A స్పెషల్ ప్రొవిజన్ ఫర్ GST, ఇది ఇంపార్టెంట్. 247 పవర్ టు ఎస్టాబ్లిష్ అడిషనల్ కోర్ట్స్. 248 రెసిడ్రీ పవర్ ఆఫ్ లెజిస్లేషన్స్. నెక్స్ట్ 249 పార్లమెంట్స్ పవర్ ఆన్ స్టేట్ లిస్ట్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. పార్లమెంట్స్ పవర్ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. 251 inconsistency between union and state laws. 252 power for two or more states to request parliament to legislate. 253 legislation for implementing international agreements. 254 inconsistency between laws made by parliament and states. ఇవంతా ఒకసారి పాజ్ చేసి చూసుకోండి, ఇదంతా అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఇంపార్టెంట్వి చెప్తాను నేను. ఇవి ఇంపార్టెంట్. ఏంటది 262 and 263 చాలా ఇంపార్టెంట్. 262 వచ్చి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. ఇలా గుర్తుపెట్టుకోండి అంటే 2 మధ్యలో 6 ఉంది కదా, 2 అని ఇదొక స్టేటు ఇదొక స్టేటు మధ్యలో ఒక రివర్ పోతా ఉంది, దాని వాటర్ డిస్ప్యూట్ అన్నట్లు అనమాట. 262
262 ఏంటది ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, చాలా ఇంపార్టెంట్. 263 వచ్చి వెంటనే ఇంటర్స్టేట్ కౌన్సిల్, ఒక కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ఆర్టికల్ పవర్ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ పార్ట్ 12 ఫినాన్స్, ప్రాపర్టీ, కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్. ఇవంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే నేను ఇంపార్టెంట్వి చెప్తాను, చూడండి. ఇది ఇంపార్టెంట్. 266 చాలా ఇంపార్టెంట్, కన్సాలిడేటెడ్ ఫండ్స్ అండ్ పబ్లిక్ అకౌంట్స్. 267 వచ్చి కాంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. తర్వాత 268 వచ్చి డ్యూటీస్ లెవిడ్ బై యూనియన్ బట్ కలెక్టెడ్ బై స్టేట్స్. ఇది 269 వచ్చి లెవిడ్ అండ్ కలెక్టెడ్ బై యూనియన్ బట్ అసైన్ టు స్టేట్స్, అంటే స్టేట్స్ బాధ్యత అసైన్ చేస్తారనమాట స్టేట్స్కి, ఇలా నువ్వు ఇంత కలెక్ట్ చేయాలి, నువ్వు ఇలా చేయాలి అని. ఆ అమౌంట్ లెవీ చేసి ఇంత జిఎస్టీ ఇంత అని లెవీ చేసేది మాత్రం యూనియన్ అనమాట, కలెక్ట్ చేసుకునేది కూడా యూనియనే. 269A జిఎస్టీకి సంబంధించి ఇంటర్స్టేట్ ట్రేడ్, లెవీ అండ్ కలెక్షన్ ఆఫ్ జిఎస్టీ ఇన్ ఇంటర్స్టేట్ ట్రేడ్. 270 ట్యాక్సెస్ లెవీడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్. 271 సర్చార్జ్ ఆన్ ట్యాక్సెస్. 272 to 281 ఇదంతా వేరియస్ ప్రొవిజన్స్. ఇవంతా పాజ్ చేసి చూడండి, ఇదంత ఇంపార్టెంట్ కాదు. సో 279A ఇంపార్టెంట్. 279A ప్రకారమే జిఎస్టీ కౌన్సిల్ అనేది 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీని ద్వారానే జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయింది మన ఇండియాలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ 280 ఆర్టికల్ 280 ఫినాన్స్ కమిషన్, చాలా ఇంపార్టెంట్. దాని యొక్క కాన్స్టిట్యూషన్, ఫంక్షన్స్, రికమెండేషన్స్ అన్నీ కూడా 280 అనమాట. 280లో మెన్షన్. 281 రికమెండేషన్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ టు బి లేడ్ బిఫోర్ పార్లమెంట్ బై ద ప్రెసిడెంట్. నెక్స్ట్ ఇవంతా ఒకసారి పాజ్ చేసి చూసుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇది 292 బారోయింగ్ పవర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. 293 బారోయింగ్ పవర్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. తర్వాత 300A ఇది ఇంపార్టెంట్. 300A అప్పుడు ఆర్టికల్ 31లో రైట్ టు ప్రాపర్టీ ఉంది కదా, రైట్ టు ప్రాపర్టీని అక్కడ రిపీల్ చేసి ఇక్కడ 300Aలో ఇన్సర్ట్ చేశారనమాట. కాన్స్టిట్యూషనల్ రైట్గా, అంటే ఫండమెంటల్ రైట్ నుంచి కాన్స్టిట్యూషనల్ రైట్గా చేశారు. నెక్స్ట్ పార్ట్ 18 ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్. ఆర్టికల్స్ 301 to 307. 301 freedom of trade and commerce. Article 302 power of parliament to impose restrictions. 303 prohibition of preference by trade laws. 304 restrictions on state trade. 305 saving of existing laws. 306 repeal. 307 to carry out trade provisions. Next ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్స్ 312 చాలా ఇంపార్టెంట్. ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి కదా, ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అది. నెక్స్ట్ 313 నుంచి 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనమాట, బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్లో వాటి యొక్క పవర్స్ అండ్ డ్యూటీస్, అది ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 315 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఫర్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. 316 వచ్చి అపాయింట్మెంట్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ దట్ కమిషన్స్. 317 వాళ్ళ యొక్క రిమూవల్ అండ్ సస్పెన్షన్. 318 పవర్ టు మేక్ రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ద కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ దోస్ మెంబర్స్. 319 ప్రొహిబిషన్ ఆన్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్, functions of public service commissions. 320. 321 power to extend functions of public service commissions. 322 expenses of public service commissions to be charged on consolidated fund. 323 reports of public service commissions to be presented to the president or governor. Next part 14 ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 323 ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇప్పుడు వీళ్ళకు ఉంటాయి కదా, ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళ యొక్క సివిల్ సర్వెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని 323A ద్వారా ట్రైబ్యునల్స్ ద్వారా తీరుస్తారనమాట. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అక్కడ వాళ్ళు ప్లేస్ చేయొచ్చు. 323B వచ్చి అదర్ మ్యాటర్స్కి, ఇంకా వేరే మ్యాటర్స్ కోసం ట్రైబ్యునల్స్ని ఎస్టాబ్లిష్ చేయడం. 323A అండ్ B వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎలక్షన్స్ సంబంధించి పార్ట్ 15. 324 చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్ కమిషన్. 325 1 జనరల్ ఎలక్టోరల్ రోల్ ఫర్ ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీ. 326 ఎలక్షన్స్ బేస్డ్ ఆన్ అడల్ట్ సఫ్రేజ్, అంటే 18 years అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఓటింగ్ చేయొచ్చు. 327 పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మేక్ ఎలక్షన్ లాస్. 328 పవర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ టు మేక్ ఎలక్షన్ లాస్. 329 బార్ టు ఇంటర్ఫిరెన్స్ బై కోర్ట్స్. 329A ఈజ్ రిపీల్డ్.
నెక్స్ట్ పార్ట్ 16 రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ లోక్సభ 331 ఇది రిపీల్ చేశారు. ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ యొక్క రిప్రజెంటేషన్ ఇప్పుడు లేదు. అది ఏ అమెండ్మెంట్లో కంప్లీట్గా రిపీల్ చేసేసారు మీకు తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ నేను కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ పైన చాలా ఇంపార్టెంట్ లెక్చర్ ఒకటి చేశాను. అదే పార్ట్ 3 అనమాట ఈ సిరీస్లో పాలిటీలోకి సంబంధించి. అది కూడా మీరు కమెంట్ సెక్షన్లో ఉంటుంది, చూడండి ఆ వీడియో. అన్ని అమెండ్మెంట్స్ అక్కడ కవర్ చేసేసాను నేను. దాంట్లో ఏవి ఇంపార్టెంట్ అనేది కూడా నేను చెప్పాను అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. 332 రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ అసెంబ్లీస్. 333 రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ అసెంబ్లీస్, అది రిపీల్ చేసేసారు. 334 335 అంతా ఇప్పుడు 338 ఇది ఇంపార్టెంట్. 338 338A 338B చాలా ఇంపార్టెంట్ అనమాట. 338 వచ్చి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్, 338A వచ్చి కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్. ఓకే, ఫస్ట్ వచ్చి షెడ్యూల్డ్ కాస్ట్, తర్వాత షెడ్యూల్డ్ ట్రైబ్, బి వచ్చి బ్యాక్వర్డ్ క్లాసెస్కి. 3 నేషనల్ కమిషన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే నేషనల్ లెవెల్లో దానికి నేషనల్ కమిషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు ఈ కమిషన్స్కి, చూడండి వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 340 వచ్చి అపాయింట్మెంట్ ఆఫ్ ఎ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. 341 అపాయింట్మెంట్ ఆఫ్ ఎ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్. 342 అపాయింట్మెంట్ ఆఫ్ ఎ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. నెక్స్ట్ పార్ట్ ఇదేంటిది పార్ట్ 17 అఫీషియల్ లాంగ్వేజ్ 343 నుంచి 351 వరకు. ఇది ఇంపార్టెంట్. 343 అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ ఏంటి అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటుంది మన యూనియన్కి అని. తర్వాత 44 45 అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ స్టేట్స్. ఇవన్నీ తర్వాత ఇది ఇంపార్టెంట్. 350 లాంగ్వేజ్ టు బి యూజ్డ్ ఇన్ రిప్రజెంటేషన్స్. తర్వాత 350A చాలా ఇంపార్టెంట్. ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్. మీ మదర్ టంగ్ ఏదైతే ఆ మదర్ టంగ్లోనే ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వచ్చు అని ఇచ్చే ఫెసిలిటీ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేస్తారు. 350B స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ అనమాట. 350B. ఆర్టికల్ 351 డైరెక్టివ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ద హిందీ లాంగ్వేజ్. హిందీ లాంగ్వేజ్ని డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ డైరెక్టివ్స్ ఇస్తారనమాట, ఎలా చేయాలి అవంతా అని కూడా. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఎప్పుడు ఇంపార్టెంటే. ఆర్టికల్ 352 నుంచి 360 వరకు అన్నీ ఇంపార్టెంటే. పార్ట్ 18 ఏది పార్ట్ 18. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే మనం 108కి కాల్ చేస్తాం కదా, 108కి కాల్ చేస్తాము. 108ఏనా? 108ఏ. సో ఆ 0 తీసేయండి. పార్ట్ 18 వచ్చి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉంటాయి, అలా గుర్తుపెట్టుకోండి. 352 చాలా ఇంపార్టెంట్. 352 ఏంటి? ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీనా ఇప్పుడు +4 చేయండి. 352 + 4 ఏమవుతుంది? 356. 356 ఏంటంటే ప్రెసిడెంట్స్ రూల్, అంటే స్టేట్ ఎమర్జెన్సీ లాగా, స్టేట్ ఎమర్జెన్సీ. దీనికి +4 చేయండి. 360 ఏం ఎమర్జెన్సీ? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో 352 ఏంటి? నేషనల్ లెవెల్లో. ఎలా గుర్తుపెట్టుకోండి అంటే నేషన్ తర్వాత స్టేట్ ఉంటుంది, తర్వాత ఫైనాన్స్ ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోండి. 352లో నేషనల్ ఎమర్జెన్సీ, 356లో ప్రెసిడెంట్స్ రూల్ అంటే స్టేట్ ఎమర్జెన్సీ, 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట. ఇప్పటి వరకు అయితే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ మన ఇండియాలో ఇంపోజ్ చేయలేదు. ఇవి ఉన్నాయి జరిగాయి, కానీ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇప్పటి వరకు ఇంపోజ్ చేయలేదన్నమాట ఇండియాలో ఈ వీడియో చేస్తున్న టైంకి. నెక్స్ట్ 353 అంటే ఎఫెక్ట్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. 54 అప్లికేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ. 55 డ్యూటీ ఆఫ్ యూనియన్ టు ప్రొటెక్ట్ స్టేట్స్. 57 ఎక్సర్సైజ్ ఆఫ్ లెజిస్లేటివ్ పవర్స్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్. 58 చాలా ఇంపార్టెంట్. ఏమంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండర్ ఆర్టికల్ 19. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది? ఫ్రీడమ్ టు ఫార్మ్ అసోసియేషన్, ఫ్రీడమ్ టు ఫ్రీ ట్రేడ్, ఫ్రీడమ్ టు స్పీచ్, ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని ఫ్రీడమ్. ఎమర్జెన్సీ టైంలో ఇవన్నీ సస్పెండ్ చేస్తారనమాట. ఎక్సెప్ట్ ఆర్టికల్ 20 and 21 తప్పిస్తే మిగతా అన్ని ఆర్టికల్ సస్పెండ్ చేస్తారు. 359 వచ్చి సస్పెన్షన్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ కొన్ని ఎన్ఫోర్స్ చేసేది కూడా సస్పెండ్ అవుతుంది అనమాట, ఫర్ ద నేషన్స్ ఇంట్రెస్ట్, అంతే, టెంపరీగా ఎమర్జెన్సీ టైంలో వరకే. అండ్ 360 ఆల్రెడీ తెలుసు, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఇవి మిస్లేనియస్ థింగ్స్. పార్ట్ 19లో 361 ప్రొటెక్షన్ ఫర్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్. 361A ప్రొటెక్షన్ ఫర్ పబ్లికేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్. 361B డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్. 362 రిపీల్డ్. 363 బార్ టు ఇంటర్ఫియరెన్స్ ఇన్ డిస్ప్యూట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రీ ఇండిపెండెన్స్ ట్రీటీస్.
స్పెషల్ ప్రొవిజన్స్ యాజ్ టు సర్టన్ సర్వీసెస్ 64. 365 వచ్చి ఫెయిల్యూర్ ఆఫ్ స్టేట్స్ టు కంప్లై విత్ యూనియన్ డైరెక్షన్స్. 66, 67 అంతా ఇంటర్ప్రిటేషన్స్ అవి. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పార్ట్ 20లో ఆర్టికల్ 368 ఉంటుంది. ఆర్టికల్ 368 ఏంటి? ప్రొసీజర్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి ప్రొసీజర్ మెన్షన్ చేస్తారనమాట. అమెండ్మెంట్ చాలా రకాలుగా చేయొచ్చు కదా. సింపుల్ మెజారిటీతో చేయొచ్చు, స్పెషల్ మెజారిటీతో చేయొచ్చు. ఇంకొకటి స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ ఆఫ్ హాఫ్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్స్, అది కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ ఇలాంటి పెద్ద పెద్ద అమెండ్మెంట్స్ డైరెక్ట్గా పార్లమెంట్కి అమెండ్ చేస్తే అది చాలా మేజర్ థింగ్స్ కదా. సో స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క అసెంట్ కూడా అవసరం. కాబట్టి అలాంటి వాటికి స్పెషల్ మెజారిటీ ప్లస్ రాటిఫికేషన్ అంటే ఏం లేదు, ఓకే చేయడం. స్టేట్స్ ఓకే, మేము ఓకే చేస్తున్నాం అని చెప్పడం అనమాట, రాటిఫై చేయడం సింపుల్ వర్డ్స్లో. నెక్స్ట్ పార్ట్ 21 టెంపరరీ అండ్ ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్. ఇవంతా అంత ఇంపార్టెంట్ కాదు. 370 ఆర్టికల్ 370 ఇంపార్టెంట్. ఏంటి? టెంపరరీ ప్రొవిజన్స్ ఫర్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మళ్ళీ అబ్రిగేట్ చేశారు ఆగస్ట్ 2019లో ఆర్డర్ ద్వారా. 371 నుంచి ఇంకన్నీ ఇంపార్టెంట్ అనమాట. 371 ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్. 371. 371Aలో నాగాల్యాండ్ ప్రొవిజన్స్ అండ్ రెస్పెక్ట్ with respect to the state of Nagaland. 371Bలో provisions with respect to the state of Assam. Cలో మణిపూర్. Dలో ఆంధ్రప్రదేశ్. ఈలో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎఫ్లో సిక్కింకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్. జీలో మిజోరాంకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్. హెచ్లో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్. ఐలో గోవాకి సంబంధించిన స్పెషల్ ప్రొవిజన్స్. అండ్ జే వచ్చి కర్ణాటకకి, ఎస్పెషలీ హైదరాబాద్ కర్ణాటక రీజియన్ అంటే కళ్యాణ కర్ణాటక అంటారు ఆ రీజియన్ని, దానికి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్స్ చేయొచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ ఇవంతా కూడా ఒక్కసారి పాజ్ చేసి చూసుకోండి, అంత ఇంపార్టెంట్ ఏం కావు ఇవి. నెక్స్ట్ పార్ట్ 22 షార్ట్ టైటిల్ కమెన్స్మెంట్ అథారిటేటివ్ టెక్స్ట్ 393 నుంచి 395 వరకు. షార్ట్ టైటిల్ ఏంటి? మన పెద్ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి షార్ట్ టైటిల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటారనమాట. 394 కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 395 రిపీల్ ఆఫ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. మన కాన్స్టిట్యూషన్ ఇండిపెండెన్స్ వచ్చాక కాన్స్టిట్యూషన్ చేస్తాం కదా, అప్పుడు చేసే టైంలో ఇవి రిపీల్ చేసేసారు. నెక్స్ట్ పార్ట్ 23 యాడెడ్ బై ద 97th అమెండ్మెంట్ టు ఎన్ష్యూర్ కోఆపరేటివ్ సొసైటీస్. ఆల్రెడీ పార్ట్ 9Bలో కవర్ చేశాము, కాకపోతే మళ్ళీ ఇంకొక పార్ట్ చేసి వాళ్ళు అమెండ్ చేశారనమాట. పార్ట్ 24 అమెండ్మెంట్ క్లారిఫికేషన్స్ లింక్ టు ఆర్టికల్ 368, కొన్ని క్లారిఫికేషన్స్. పార్ట్ 25 ప్రొవిజన్స్ ఎక్స్టెండెడ్ అప్ టు ఆర్టికల్ 440+. ఇప్పటి వరకు 105th అమెండ్మెంట్ లేటెస్ట్ కదా, ఈ లేటెస్ట్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ అవుతున్న ఆర్టికల్స్ అంతా కూడా ఈ పార్ట్ ద్వారా ఎక్స్టెండ్ చేస్తారనమాట. యాడ్ చేసే ఆర్టికల్స్ అంతా ఈ పార్ట్లో మెన్షన్ చేస్తారు. అది సో ఇవి మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న 395 ఆర్టికల్స్. అన్నీ అవసరం లేదు, నేను చెప్పినవి మీరు మల్టిపుల్ టైమ్స్ చూసుకొని వెళ్ళండి. నేను ఏవేవి ఇంపార్టెంట్ అని చెప్పానే అవంతా అనమాట. ఇక్కడ కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా యూజ్ అవుతుంది, మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ ఏంటి? ఈ ఆన్సర్స్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ వేసి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ మీరు అనుకున్నది టైప్ చేయండి, అప్పుడు నాకు అర్థమవుతుంది. జస్ట్ ఏబి అని చెప్పేస్తే ఏ క్వశ్చన్ కానీ మనకు అర్థం కాదు కదా, సో అలాగా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏ ఆర్టికల్ ప్రెసిడెంట్కి పార్డనింగ్ పవర్ ఇస్తుంది? ఏది చెప్పండి. అండ్ ఆర్టికల్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేస్తారు? అది చెప్పండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ ఆర్టికల్ ద్వారా ఎస్టాబ్లిష్ అవుతుంది? నేను చెప్పాను చాలా ఇంపార్టెంట్ అని, అది కూడా చెప్పండి. అండ్ ప్రొసీజర్ ఫర్ ది అమెండ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మెన్షన్డ్. అమెండ్మెంట్ చేయాలి అంటే ఆ ప్రొసీజర్ అంతా కూడా ఏ ఆర్టికల్లో మెన్షన్ చేస్తున్నారు? అది చెప్పండి. విచ్ ఆర్టికల్ డిఫైన్స్ ఇండియా యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్? ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ఏ ఆర్టికల్ డిఫైన్ చేస్తుంది?
చాలా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికలే అది. నేనే ఆన్సర్ చెప్పేశాను. విచ్ ఆఫ్ ద ఆర్టికల్స్ కెన్ నాట్ బి సస్పెండెడ్ ఈవెన్ డ్యూరింగ్ ఎమర్జెన్సీలో కూడా సస్పెండ్ చేయకూడదు అనే ఆర్టికల్స్ ఏవి? నేను ఆల్రెడీ మీకు చెప్పాను కూడా ఈ లెక్చర్లోనే. మీరు బాగా వినుంటే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. విచ్ ఆర్టికల్ గ్యారంటీస్ ద రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా? రైట్ టు ఈక్వాలిటీ బిఫోర్ లా ఏ ఆర్టికల్లో మెన్షన్ చేస్తారు? అది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సో అది ఈ లెక్చర్లో ఫస్ట్ నుండి ఆర్టికల్ 395 వరకు కవరింగ్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో ఐ హోప్ మీకు అర్థమైంది. అండ్ అర్థమవడానికి ఇక్కడ పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ లేదు. ఆర్టికల్ నంబర్ అండ్ అది ఏం చెప్తుంది అంతే. ఆర్ఆర్బీస్లో సింపుల్గా ఆర్టికల్ నంబర్ ఇచ్చేసి ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఈ ఆర్టికల్ దేనికి సంబంధించింది ఇలా అని అడుగుతారు సింపుల్గా. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పటి వరకు 30-day క్రాష్ కోర్స్లో మీరు చూడని వీడియోస్ని కమెంట్ సెక్షన్లో నేను పిన్ చేస్తాను, ప్లేలిస్ట్ని మీరు అక్కడ చూడొచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.